కులస్తుల అభ్యున్నతికి తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర వికలాంగుల సంక్షేమ శాఖ కార్పొరేషన్ చైర్మన్ పెరిక కుల రాష్ట్ర నాయకుల ముత్తినేని వీరయ్య అన్నారు. నిజామాబాద్లోని పెరిక భవన్లో నిర్వహించిన పెరిక కుల జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పెరిక సోదరులు ఆర్థికంగా రాజకీయం ఎదగాలని వీరయ్య కోరారు. జిల్లా నూతన కార్యవర్గానికి పెన్నుదున్నుగా ఉంటున్నారని వీరయ్య అన్నారు. లేకుండా తక్కువ జనాభా ఉన్నప్పటికీ కూడా మన ఐక్యతతోని, మన స్ఫూర్తితోని, మన పట్టుదలతోని ఒక కార్పొరేషన్ సాధించుకున్నాం. మీ అందరికీ తెలుసు, కార్పొరేషన్ చైర్మన్ నియామకం చేస్తున్నారు. వికలాంగుల పరంగా నేను ఒక్కనే ఉన్నాను. పెరగ కులంలో కూడా కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్ లో అంటే కాంగ్రెస్ పార్టీ కార్యవర్గంలో నేను ఒక్కనే పెరగ కులస్తున్నాను. మరి నాకు అడిగారు, నువ్వు పెరగ కుల కార్పొరేషన్ తీసుకుంటావా, హ్యాండిక్యాప్డ్ కార్పొరేషన్ తీసుకుంటామని మళ్ళా మనం ఆలోచన చేసినాం. నేను ఒకవేళ కనుక పెరగ కుల కార్పొరేషన్ తీసుకున్నట్లయితే మన కుల బిడ్డ ఇంకొక వ్యక్తికి అవకాశం రాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో పెరగ కులం నుంచి రాష్ట్ర కార్యవర్గంలో ఒకే ఒక వ్యక్తి నేను ఒక్కనే ఉన్నాను. అప్పుడు ఆలోచన చేసి పెరగ కులానికి కూడా ఒక కార్పొరేషన్ చైర్మన్ నా కుల బిడ్డ రావాలి అంటే నేను హ్యాండిక్యాప్డ్ కార్పొరేషన్ తీసుకోవాలి. అప్పుడు నేను హ్యాండిక్యాప్డ్ కార్పొరేషన్ చైర్మన్